హలో ఎవ్రీవన్. ఇవాళ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక సార్ రామారావు గారిని రోజు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు. కృష్ణా జిల్లా నుంచి ఈరోజు వైజాగ్ వచ్చి నన్ను పర్సనల్గా మీట్ అయ్యారు. సో సారే మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నాకు హిందూ ఎడిటోరియల్ ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి ట్రై చేశానండి అర్థం చేసుకోవడానికి. సరిగ్గా అర్థం అయిపోయేది. నాకు ఇంగ్లీష్ కాలేజీలో ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పనిచేసేవాను. ఇంగ్లీషు ప్రొఫెసర్స్ని వాళ్ళని అడిగినా కానీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ తప్పు నేను పట్టడం లేదు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వాళ్ళు నాకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయారు. ఆ లోటు నాకు సార్ తీర్చారు. హిందూ ఎడిటోరియల్ ద్వారా ఆ లోటు నాకు ఫుల్గా నేను కాన్ఫిడెంట్గా అర్థం చేసుకోగలను చదివి అనేది నాకు పూర్తిగా ఫాలో అయిన తర్వాత ఒక మంచి మాస్టర్ దొరికారు నాకు. మంచి మాస్టర్ దొరికారు అని ఒక ఫీల్లో నేను ఉన్నాను. అదేవిధంగా నా స్టూడెంట్కి బ్యాంక్ కోచింగ్ నేను చేర్పిద్దాం అనుకున్నప్పుడు ఇంగ్లీష్ బాటిల్ నెక్ అని ఎప్పుడో నేను చదివాను. అందరికి కూడా మ్యాథ్స్ ఈజీగా చేస్తారు, ఇంగ్లీష్ నేర్చడానికి నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 years పడుతుంది, మ్యాథ్స్ 1 year అన్నప్పుడు ఇంగ్లీష్ కదా మొదలు పెట్టాల్సినప్పుడు ఎడిటోరియల్ ఎలా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నాకే బాటిల్ నెక్ నా స్టూడెంట్కి ఎలా చెప్పినప్పుడు నేను వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో సాధు కనపడి ఎమ్మటే బ్యాంక్కి చేర్చాను. సుమశ్రీ అన్న పేరు చేర్చాను. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చూసి మా ఫ్రెండ్ జగన్ గారు సిఏగా చేస్తారు, ఆయన వాళ్ళ అబ్బాయి కూడా సివిల్ కోచింగ్కి ఇక్కడికే తీసుకొచ్చి చేర్పిస్తున్నాను. సార్ మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ సిద్ధార్థ కాలేజీలో చేశానంటే విజయవాడ. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత లాస్ట్గా మా ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి నేను రిజైన్ చేశానండి. అదే నా బ్యాక్గ్రౌండ్ అదండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే మేము ఆన్లైన్లో చెప్తూ ఉంటాం కదా, మీరు కామెంట్స్ పెడుతూ చాలా హ్యాపీగా ఉంటారు, కానీ మీరు వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే నాకు వీళ్ళు కరెంట్ అఫైర్స్ మీద అరవళి వాటి మీద, తర్వాత మొన్న సైక్లోన్స్ వచ్చినప్పుడు సైక్లోన్స్ ఎలా ఉంటాయి, ఎర్త్ కేక్స్ వచ్చినప్పుడు ఎర్త్ కేక్స్ ఎలా, ప్రతిదాని కూడా కరెంట్ అఫైర్ మన శివాజీ కామెంట్ చేశారు, దాని మీద ప్రతిదాని మీద అవేర్నెస్ కలుగజేస్తున్నారు. అదేవిధంగా డిజిటల్ స్కామ్స్ వీటి మీద అవేర్నెస్, అది చాలా ఇష్టం. సార్ చెప్పేది ఏంటంటే ఒక ప్రాక్టికల్, ఒక మీరు ఎడిటోరియల్ చూసినా కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయరు, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తారు. మీరు చూడండి కాలేజీలో స్టూడెంట్స్ మీరు గమనించండి, ఎంతమంది మీకు ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేసేది దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే మీ 10 మందిలో మీరు లెక్కేసుకోండి. నేను ఆ ఫిగర్ చెప్పకూడదు, మీరే లెక్కేసుకోండి, మీకు తెలుస్తుంది. సో సార్ టీచింగ్ నేను ఎప్పుడో చెప్తాను, రాట్ లెర్నర్స్కి ఉపయోగపడదండి, బట్టే వాళ్ళకి అస్సలు బోర్ కొట్టిద్దండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఎప్పుడు పెడతాను ఆ కామెంట్ను. రాట్ లెర్నర్స్కి ఉపయోగపడదు, కాన్సెప్చువల్గా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. నేనేం చెప్తాను, వెల్ ఐఎమ్ టీచింగ్, ఐ యామ్ ఎంజాయ్, అబ్జర్వ్ మై ఫేస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ లైక్ మీ అని నేను ఎప్పుడు మా పిల్లలకి ఈ కామెంట్ నేను చెప్పేవాడిని. మీరు కూడా అర్థమవుతే ఎంజాయ్ చేస్తారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.